పరిస్థితులు అక్కడ తెలంగాణలో పరిస్థితులు అనుకూలంగా లేక పనులు లేక ఇక్కడికి వలస రావాల్సి వచ్చింది. అంకా మల్లయ్యది కరీంనగర్ జిల్లా గోపాలపురం ప్రాంతం. 40 ఏళ్ల కిందట అంటే ఆయనకు 16 ఏళ్ల వయసులో ముంబైకి వలస వచ్చింది వీరి కుటుంబం. అప్పట్లో వేలలో వచ్చేవారు మన ఇక్కడికి. అంటే వెనుక ఒక 15-20 ఏళ్ళ నుంచి అందరికీ అచ్చుడు మానుకున్నారు. అక్కడ కూడా ఉపాధి అనేది ఎక్కువ అవుతుంది, దినం అక్కడ పెరిగినాయి, పనులు పెరిగినాయి కాబట్టి అక్కడే ఆగిపోయింది. సంతూరుకి వెళ్ళాలని ఉంటుంది, వెళ్తాం కూడా. ఇప్పుడు కాకపోతే ఇంకా 5 ఏళ్ళు 10 ఏళ్ళు చేసినంత రోజులు చేసి ఆ తర్వాత మన దేశం వెళ్ళాలనే ఉంటుంది. ఒకప్పుడు కార్మికుడిగా వచ్చిన మల్లయ్య ఇప్పుడు 10 మందికి ఉపాధి కల్పించే స్థాయికి ఎదిగారు. మహాలక్ష్మి టెక్స్టైల్స్, ఎంకే టెక్స్టైల్స్ పేరుతో 2 పరిశ్రమలను మహారాష్ట్రలోని భీవండిలో నడుపుతున్నారు. ఇలా మల్లయ్యొక్కరే కాదు, ఎంతో మంది తెలుగువారు మహారాష్ట్రలోని వివిధ ప్రాంతాల్లో టెక్స్టైల్ సహా వివిధ రంగాల్లో స్థిరపడ్డారు. ముంబైకి సమీపంలో ఉన్న భీవండి ప్రాంతంలో మనం ఉన్నాం ఇప్పుడు. ఇది ఇక్కడ మొత్తం కూడా పద్మానగర్ ఏరియా. ఈ పద్మానగర్ ఏరియాలో మనం ఉన్న చౌక్ కూడా రామయ్య లింగయ్య బైరి అనే తెలుగు వ్యక్తి పేరుతో ఈ చౌక్ ఏర్పడింది. ఇంతకీ మహారాష్ట్రకు తెలుగు వాళ్ళు ఎప్పుడొచ్చారు, ఇక్కడ ఎలా స్థిరపడ్డారో ఒకసారి చూద్దాం. మహారాష్ట్రలోని సోలాపూర్, నాందేడ్ మొదలుకుని అహ్మద్ నగర్, షిర్డీ, నాసిక్, పూణే, జాల్నా, ముంబై, థానే, భివండి సహా అనేక ప్రాంతాలకు తెలుగు కుటుంబాలు వలసలొచ్చి స్థిరపడ్డాయి. నిజాం పరిపాలన ఉండే కదా, అప్పుడు బాగా తిప్పలు పెట్టారు మన మందికి. అప్పుడు ఇంత తిప్పలు ఎదురు అనికేసి అంటే కూటికి లేకనే వచ్చింది ఇడికి. భయంగా బాగా తిప్పలు పెట్టారు వాళ్ళు. ఇక అప్పుడు ఆడికెళ్ళి వాడి దగ్గర వచ్చేసి వాడి నుంచి సోలాపూర్ దగ్గర నడుచుకుని వచ్చి ఆడి దగ్గర రైలు ఉండే. అని ఎందుకు సోలాపురం వచ్చినామంటే గుల్బర్గా దగ్గర నిజాం పరిపాలన ఉండే. ఇక గుల్బర్గా అవతల సోలాపూర్ ఉన్నది. సోలాపూర్ ఇది శివాజీ పరిపాలన. ఇక్కడ ఏం తిప్పలు లేదు, అందరూ మంచిగా ఉన్నారు ఇక్కడ. అప్పటి కష్టపడడం ఇగో ఇంత దూరం వచ్చినాం. మహారాష్ట్రలో దాదాపు 1 కోటి మంది తెలుగు ప్రజలున్నట్లు అక్కడి తెలుగు సంఘాలు చెబుతున్నాయి. ఈ సంఖ్య బీబీసీ స్వయంగా ధృవీకరించలేదు. అయితే 2011 జనాభా లెక్కల ప్రకారం 13,20,000 మంది తెలుగు మాట్లాడేవారు ఇక్కడున్నట్లు తేలింది. భివండి, వర్లి, సోలాపూర్, షిరిడీ ప్రాంతాల్లో తెలుగులోనే బోర్డులు కనిపిస్తూ ఉంటాయి. ఇక్కడ కొన్ని ఆలయాలను తెలుగువారు నిర్మించారు. ముంబై, సోలాపూర్, భివండి, పూణేలో తెలుగు అసోసియేషన్లు ఏర్పడ్డాయి. ది ముంబై ఆంధ్ర మహాసభ అండ్ జింఖానా ఏర్పడి 100 ఏళ్లు కావస్తోంది. ఆంధ్ర మహాసభ 1928లో స్వాతంత్రానికి ముందే ఇక్కడ ఏర్పడటం జరిగింది. దాని తర్వాత క్రమేణా 96 సంవత్సరాలలో 4,000 మంది సభ్యులు ఉన్నారు. 4,000 మంది ఉన్నప్పటికీ కూడా ఈ ముంబైలో అత్యంత పెద్ద సంస్థ. చాలామంది అంటే దాదాపు 5 లక్షల నుంచి 10 లక్షల మంది ఉన్నారని, తెలుగువారు ఉన్నారని వినికిడి. వారందరికీ కూడా ప్రాతినిధ్యం చేసేటువంటి సంస్థ. తెలుగు రాష్ట్రాల నుంచి వచ్చి ఇక్కడ స్థిరపడిన వారిలో ఎక్కువ మంది పద్మశాలి కులానికి చెందిన చేనేత కుటుంబాల వారే ఉన్నారు. పద్మానగర్, పద్మచౌక్ వంటి పేర్లు ముంబై, భివండి, సోలాపూర్లో కనిపిస్తూ ఉంటాయి. ఇంటర్నేషనల్ జర్నల్ ఆఫ్ క్రియేటివ్ రీసెర్చ్ థాట్స్లో 2024 ఫిబ్రవరిలో ప్రచురితమైన రీసెర్చ్ ప్రకారం 175 ఏళ్ల కిందట పద్మశాలి కమ్యూనిటీ వారు మహారాష్ట్రకు వలస వెళ్లినట్లు తెలుస్తోంది. అదే ప్రాంతంలో ముంబై ట్రైన్ ఎట్లా పోయిందో ఆ ట్రైన్ మట్టి మొత్తం కూడా సూరత్ దాకా కూడా, గుజరాత్ దాకా కూడా ఈ పద్మశాలి సమాజం మొత్తం కూడా వలసలుగా ప్రారంభించింది. ఎందుకు వలసలుగా మారినాయంటే మాకు బతుకు జీవనంగా ఆధారం లేదు, మాకు మొగ్గగుంటే ఆధారంగా మారింది కాబట్టి అది పరిశ్రమ చేసినాం. ఈనాడు మహారాష్ట్రలో భారతదేశంలోనే మరి టెక్స్టైల్ రంగంలో మరి మొదటి స్థానం ఉన్నటువంటి మహారాష్ట్రకు రావడం కారణం కూడా కేవలం కూడా అది నేత సమాజం, అది పద్మశాలి సమాజం. ఆర్థికంగా స్థిరపడ్డాక రాజకీయంగానూ ప్రభావవంతమైన శక్తిగా తెలుగు వ్యక్తులు ఎదిగారు. సోలాపూర్, భివండి, జాల్నా, ముంబైలో కార్పొరేటర్లు, మేయర్లు, ఎమ్మెల్యేలుగా తెలుగు వ్యక్తులు గెలుపొందారని అక్కడి తెలుగువారు చెప్పారు. ప్రస్తుతం జరుగుతున్న అసెంబ్లీ ఎన్నికల్లో సోలాపూర్, జాల్నా నియోజకవర్గాల్లో తెలుగు మూలాలున్న 4 వ్యక్తులు వివిధ పార్టీల నుంచి పోటీ చేస్తున్నారు. मेरे दादाजी स्वर्गीय विष्णुपंत कोटे साहब पिछले 40 साल से शोलापुर में यहाँ पे काम कर रहे हैं. उनका सभी समाज के साथ काफ़ी अच्छी तरह से काम रहा है. गौर गरीब लोगों के लिए उन्होंने यहाँ पे काम किया है. उनके मार्गदर्शन में ही मैं पिछले 15 साल से राजनीति में काम कर रहा हूँ. पिछले 12 साल से मैं यहाँ पे नगर सेवक बोल के, काउंसिलर बोलकर काम कर रहा था. मेरा यहाँ का काम देखकर श्रीयुत देवेंद्र जी फडणवीस साहब ने मुझे यहाँ पे सिटी सेंट्रल कॉन्स्टिट्यूंसी के लिए एमएलए के लिए खड़ा किया है. తెలుగు ప్రజలు ఎక్కువగా ఆధారపడిన ఈ టెక్స్టైల్ రంగానికి చేయూతనిచ్చేలా ప్రత్యేక టెక్స్టైల్ పార్కులు ఏర్పాటు చేయాలని ఇక్కడి వారు కోరుతున్నారు. ఈ సిటీలో ప్రస్తుతం టెక్స్టైల్ దిగజారిపోతుంది. అందుగురించి ఇక్కడి ప్రజలకు ఒక ఉత్పత్తి మంచి కల్పించాలంటే టెక్స్టైల్ పార్కులు
భివండి అందుబాటులో ఉన్న స్థలంలో అవసరం ఉన్నాయి. అందులో పర ప్రాంతం నుంచి వచ్చిన వారికి సెపరేట్ టెక్స్టైల్ పార్క్స్ ఒకవేళ గవర్నమెంట్ చేస్తే అందులో ఇండస్ట్రీలు పెట్టుకొని మళ్ళీ సర్వైవ్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. అంతేకాకుండా యువకులు ఉన్నారో వీళ్లకు ఏదైతే జాబ్స్ ఆపర్చునిటీ దీని గురించి చాలా అవసరం ఉంది.